బ్రేకింగ్ న్యూస్ ఈ నెల 13న ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖలో ఏర్పాటు చేసే డేటా సెంటర్లకు సంబంధించి ఈ నెల 14న ఢిల్లీ కీలక ప్రకటన ఉంది. అయితే విశాఖలో టీసీఎస్ 2 గిగావాట్లు, గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఇన్ఫో 1 గిగావాట్, సిఫీ 450 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో విశాఖలో ఏకంగా 3.5 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యంతో రాష్ట్రం అంతర్జాతీయంగా నెంబర్ 1గా నిలవనుందని ఐటీ శాఖ చెబుతుంది. ఈ డేటా సెంటర్ల ద్వారా రానున్న 5 ఏళ్లలో 1,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ సమక్షంలో కీలక ప్రకటన చేయనున్నారు. గూగుల్ ప్రతినిధులు, గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఇన్ఫో ప్రతినిధులు విశాఖలో గిగావాట్ సామర్థ్యంతో నెలకొల్పబోయే డేటా సెంటర్పై అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అటు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అలాగే ఏకంగా అటు గిగావాట్లపై కూడా విశాఖలో ఏర్పాటు చేయబోయే కంపెనీల గురించి కూడా డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అట్లా మొత్తం చూసుకుంటే విశాఖపట్నంలో 3.5 గిగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపుగా రానున్న 5 సంవత్సరాల కాలంలో 1,50,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ నెల 14వ తేదీన ఐటీ శాఖ మంత్రి, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ముగ్గురు సంయుక్తంగా కలిసి ఒక ప్రకటన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 13వ తేదీ సాయంకాలం సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఢిల్లీ వెళ్లబోతున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రానున్న 5 సంవత్సరాల కాలంలో 10 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పన చేస్తామని చెప్పి కూడా ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానిలో భాగంగా ఇప్పటికే అనేక పరిశ్రమలు విశాఖపట్నం, అమరావతిలో నెలకొల్పేందుకు చాలా పరిశ్రమలు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కొక్క పరిశ్రమ నుంచి వేలాదిగా ఉద్యోగాలు కల్పన చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పటికే వివిధ కంపెనీల ద్వారా దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కొన్ని రకాల ప్రణాళికలు తయారు చేసుకున్న ఏపీ ప్రభుత్వం కొన్ని సంస్థలతో కూడా ఎంఓయూ కుదుర్చుకుంది. తాజాగా మరికొన్ని ప్రభుత్వ సంస్థలతో, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అనేక పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పేందుకు కార్యాచరణ రూపొందిస్తున్న నేపథ్యంలో తాజాగా విశాఖపట్నం కేంద్రంగా డేటా సెంటర్ ఏర్పడబోతుంది. ఈ డేటా సెంటర్ కి సంబంధించి 1,50,000 ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తా ఉంది. దానిలో భాగంగా ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రుల సమక్షంలో సీఎం చంద్రబాబు ఎంఓయూ కుదుర్చుకోబోతున్నట్టు తెలుస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.